హాయ్ ఫ్రెండ్స్, విమానంలో ఎయిర్ హోస్టెస్ తో ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఎయిర్ హోస్టెస్ గురించి ఎవరికి తెలియని ఈ 10 ప్రత్యేక విషయాలు బహుశా మీరు ఎప్పుడూ విని ఉండకపోవచ్చు. కానీ మీరు వీటిని వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఫ్రెండ్స్, ఒక విధంగా చూసుకుంటే ఫ్లైట్ ఒక వేరే ప్రపంచం. ఫ్లైట్లో వివిధ నియమ నిబంధనలు ఉంటాయి. కానీ ఏదైనా విమానాన్ని మేనేజ్ చేసే బాధ్యత ఫ్లైట్ అటెండెంట్ పైనే ఉంటుంది. ఈ అందమైన అమ్మాయిలే ఫ్లైట్లోని చాలా విషయాలను మేనేజ్ చేస్తారు. కానీ వాళ్లకు సంబంధించిన చాలా రహస్యాలు మనలో ఎవ్వరికీ తెలియదు. వారు చేసే ప్రతి పనికి ఏదో ఒక అర్థం ఉంటుంది. అయితే ఈరోజు మేము ఎయిర్ హోస్టెస్ తో పాటు విమానంలో జరిగే అన్ని రహస్య విషయాల గురించి మీకు చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు స్వాగతిస్తారు? ఈ ఫ్లైట్ అటెండెంట్లే చిరునవ్వుతో ఫ్లైట్ ఎక్కే ప్రతి ఒక్కరిని స్వాగతిస్తారు. అయితే ఈ అందమైన అమ్మాయిలు నవ్వుతూ పలకరించడాన్ని చూసి చాలా మంది యువకులు మిమ్మల్ని నవ్వుతూ చూస్తుంది కనుక ఆమె ప్రేమిస్తుందని కలలు కంటారు. కానీ ఈ రోజు నేను వారి చిరునవ్వు వెనుక ఉన్న నిజమేమిటో మీకు చెబుతాను. మీరు నమ్మరు, కానీ ఈ ఫ్లైట్ అటెండెంట్ మీకు స్వాగతం పలకడానికి మాత్రమే డోర్ దగ్గర నిల్చున్నారని మీరు భావిస్తే మాత్రం అది మీ పొరపాటే అవుతుంది. నిజానికి ఎయిర్ హోస్టెస్ మిమ్మల్ని లేదా ఏ ప్రయాణికుడిని స్వాగతించడానికి నిలబడదు. ఆమె తన చిరునవ్వు ముఖంతో ప్రయాణికులను లెక్కిస్తుంది. విషయం ఏమిటంటే వేళ్లను ముందు ఉంచి ఎప్పుడు వ్యక్తులను లెక్కించకుండా ఎల్లప్పుడూ చేతులను వెనుక నుంచి కౌంటింగ్ చేయాలి అనే వారికి ట్రైనింగ్లో నేర్పిస్తారు. ముందు నుంచి వేళ్ల సహాయంతో లెక్కిస్తే ఎవరో ఒకరు ఖచ్చితంగా దానిని తప్పుగా అనుకుంటారు. ఒక ఫ్లైట్ అటెండెంట్ విమానంలో ప్రయాణించడానికి బయలుదేరినప్పుడు ఆమె చాలా రోజులు తన ఇంటి నుంచి దూరంగా ఉండవలసి ఉంటుందని మన అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో వాళ్లకు ఎటువంటి కుటుంబ జీవితం మిగలదు. కావున జనరల్లీ మోస్ట్ ఆఫ్ ది ఫ్లైట్ అటెండెంట్ ఫ్లైట్ పైలట్లతో ప్రేమలో పడతారు. వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ఈ అందమైన అమ్మాయిలు ఎప్పుడూ పైలట్లతోనే కలిసి ఉంటారు మరియు వారంతా ఒకే హోటల్లో స్టే చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో జనరల్లీ పైలట్తో ఈ అందమైన అమ్మాయిలు ప్రేమలో పడిపోతారు. అయితే ఇలాంటి విషయాలను ఆమె ఎవరితోనూ పంచుకోదని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆమె రిలేషన్షిప్లో ఉందని కంపెనీకి తెలిస్తే లేదా పెళ్లి చేసుకోవాలనే మూడ్లో ఉందని తెలిసినా వెంటనే కంపెనీ వీళ్ళను జాబ్లో నుండి తీసేస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఫ్లైట్ యొక్క వాష్రూమ్కు వెళితే వారు మీపై ఒక కన్ను వేసి ఉంచుతారనే విషయం మీకు తెలుసా? అవును, ఏమి జరిగినా ఇద్దరు వ్యక్తులు కలిసి వాష్రూమ్లోకి ప్రవేశించకూడదని వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి లోపలికి ప్రవేశించి ఇలాంటివి చేస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందుకే ఫ్లైట్ అటెండెంట్ కళ్ళు మీ మీదనే ఉంటాయి. కాబట్టి పొరపాటున కూడా మీరు తప్పు చేస్తే ఫ్లైట్లో మిమ్మల్ని ఎవరు చూడరనే పొరపాటు అస్సలు చేయకండి. ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఫ్లైట్ అటెండెంట్ల కోసం ఒక ప్రత్యేకమైన చిన్న గది ఉంటుందని మీకు తెలుసా? ఇది ఎవరికి తెలియదు. ఈ గదిలో టీవీ కూడా ఉంటుంది మరియు పడుకోవడానికి బెడ్స్ కూడా ఉంటాయి. అయితే ఫ్లైట్ అటెండెంట్లు ఒక్కొక్కరుగా ఆ గదికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటారు. కొన్నిసార్లు పైలట్లు కూడా ఆ గదికి వస్తారు. ఎందుకంటే సుదూర మార్గాల్లో ఫ్లైట్ను ఆటో మోడ్లో పెట్టి ఆ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో విషయం ఏమిటంటే ఫ్లైట్ లోపల వారికి వైఫై కనెక్షన్ కూడా ఉంటుంది. వర్క్ ఫినిష్ చేసిన తర్వాత హాయిగా కూర్చున్నప్పుడు ఈ ఫ్లైట్ అటెండెంట్ ఇంటర్నెట్ ఉపయోగించి వీడియోలు లేదా ఏదైనా చూడగలరు. ఫ్రెండ్స్, ఫ్లైట్ అటెండెంట్లను అమ్మాయిలే కదా అని తప్పుగా భావించి వారిని ఆట పట్టించడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే వీళ్ళందరినీ ఫైటింగ్ యొక్క ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ మీ ఉద్దేశాలు చెడ్డవైతే మీ పని అయిపోయినట్టే. కావున ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించకండి. అది నీకే ప్రమాదకరం. అంతేకాకుండా వారితో తప్పుగా ప్రవర్తించి దొరికిపోయి ఒకసారి బ్లాక్ లిస్టులో పడితే మీరు విమానంలో ప్రయాణించలేరు. కావున ఇలాంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. అయితే ఇది చాలా కూల్ జాబ్ అని పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదని దేశ విదేశాలు కూడా పర్యటించే అవకాశం లభిస్తుందని అందరూ అనుకుంటారు. అయితే మీరు కూడా ఇదే నిజం అనుకుంటున్నారా? ముమ్మాటికి ఇది నిజం కాదు. అసలు విషయం ఏమిటంటే ఫ్లైట్ అటెండెంట్ కి పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడాల్సి ఉంటుంది. ట్రైనింగ్లో కూడా వీళ్ళు చాలా చెమట పోర్చాల్సి ఉంటుంది. ఈ జాబ్లో కూడా అన్ని జాబులు మాదిరిగానే కష్టపడాల్సి ఉంటుంది. విమానం యొక్క ఎగ్జిట్ డోర్ దగ్గర ఏ ప్రయాణికుడు కూర్చున్నాడో తనపై ఫ్లైట్ అటెండెంట్ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎమర్జెన్సీ సమయంలో హెవీ ఎగ్జిట్ డోర్ తెరిచేందుకు వీలుగా తగినంత ఎత్తు ఉన్న ప్రయాణికుడు ఈ సీటు దగ్గర కూర్చునేలా వారు చూసుకుంటారు. అటెండెంట్ యొక్క దృష్టి కాంప్లిమెంటరీ విషయాలపై కూడా ఎల్లప్పుడూ ఉంటుంది.
విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు మాస్క్ ఫ్రీగా ఇవ్వబడతాయి. అయితే ప్రయాణికులకు విమానంలో అందించే కాంప్లిమెంటరీ వస్తువులపై వీళ్ళు ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. ఎందుకంటే కొన్ని పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమకు లభించే ఉచిత వస్తువుల గురించి ఫ్లైట్ అటెండెంట్ తో వాగ్వాదానికి దిగుతారు. ఫ్రెండ్స్, ఎవరైనా ఒక అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్ అవ్వాలనుకుంటే ఆమె ఎత్తు 5.2 ఫీట్స్ వరకు ఉండాలి. ఎందుకంటే ఈ హైట్ లో ఉన్న వారికి లేదా ఇంతకంటే ఎక్కువ హైట్ ఉన్న వారికి మాత్రమే ఫ్లైట్ క్యాబిన్లోని లాకర్ల వరకు చేతులు అందుతాయి. అందుచేతనే ఎయిర్లైన్ కంపెనీలన్నీ దీనిని ఖచ్చితమైన హైట్ గా నిర్ణయించాయి. ఫ్రెండ్స్, ఫ్లైట్లో పనులు ఎలా జరుగుతాయో, ఫ్లైట్ నియమ నిబంధనలు ఏమిటో, విమానంలో ఎవరైనా మరణిస్తే, ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణిస్తే ఏం చేస్తారో మొదలైన వాటి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఫ్లైట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేకపోతే ఫ్లైట్ అటెండెంట్లు ఖచ్చితంగా అతనికి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. తర్వాత ఒక డాక్టర్ని సంప్రదించి అతని సలహా ప్రకారం వాళ్ళకి మెడిసిన్ ఇస్తారు. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఎవరికైనా ఆరోగ్యం మరింతగా విషమిస్తే విమానాన్ని ప్రయాణం మధ్యలో ల్యాండ్ చేస్తారు. ఒకవేళ ఫ్లైట్లో ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని గురించి ఇతర ప్రయాణికులకు సమాచారం ఇవ్వబడదు. ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసివేసి శవాన్ని కేవలం వైట్ షీట్తో కప్పి ఉంచుతారు. ఫ్రెండ్స్, రాత్రిపూట విమానం ల్యాండ్ అయితే లోపల లైట్లు డిమ్ అయిపోతాయి. దీంతో ప్రయాణికులు చీకట్లో ల్యాండ్ అయినప్పుడు కూడా ప్రయాణికులు చూడడానికి ఇబ్బంది పడరు. లేదంటే విమానంలో ప్రకాశవంతమైన లైట్లు ఉండి రాత్రివేళ విమానం ఎక్కితే విమానం దిగే వరకు చూడటంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే విమానంలోని షీట్లు, ట్రేలు తాజాగా ఉండవు. ఒక విమానం రోజంతా ఎగురుతున్నప్పటికీ ప్రతిసారి ఫ్రెష్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారనే గ్యారంటీ ఉండదు. ప్రయాణం ముగిసినప్పుడల్లా తాజా బెడ్షీట్లు, ఫుడ్ సర్వింగ్ ట్రేలను ఉపయోగిస్తారని అనుకుంటే అది ముమ్మాటికి మన పొరపాటే అవుతుంది. ప్రయాణం ముగిసిన తర్వాత ఆ బెడ్షీట్లను కేవలం మడతబెట్టి అలాగే పెట్టేస్తారు మరియు వాటిని తదుపరి ప్రయాణానికి వాడుతారు. ఫ్రెండ్స్, రోజంతా ఒక విమానం అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. అయితే ప్రయాణం పూర్తయినప్పుడల్లా క్రమం తప్పకుండా విమానంలో శుభ్రపరుస్తారు, కానీ అన్ని టేబుళ్లను ఫ్రెష్ క్లాత్తో శుభ్రం చేస్తారని నమ్మకం లేదు. చాలా సార్లు రోజంతా ఒకే గుడ్డతో అన్ని టేబుళ్లను శుభ్రం చేస్తారు. వెళ్ళేటప్పుడు ఎవరైనా పిల్లల మురికి డైపర్ను టేబుల్స్ పై ఉంచినట్లయితే అది కూడా ఈ వస్త్రంతో శుభ్రం చేయబడుతుంది. మిగిలిన వాటిని కూడా దీంతోనే శుభ్రం చేస్తారు. సో ఆ మురికి అన్ని టేబుళ్లకు వ్యాప్తించే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా వీడియోస్ అని మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.